వెల్కమ్ టు సి వాయిస్. దెందులూరు నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేట్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ కోరారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన జరిగే సీఎం జగన్ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 110 ఎకరాల ప్రాంగణంలో ఈ బహిరంగ సభ జరగనుందని, ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆమె కోరారు. రేపు ఏలూరులో మరి జగనన్న సిద్ధం సభకి వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల పాలనలో మరి అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలాగా నడిపిస్తూ చెప్పనివి కూడా చేసుకుంటూ మనకి సంక్షేమ పాలన చూపిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలందరూ ఎంతో ఆదరించి మరి జగనన్నని తన సొంత బిడ్డలాగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నప్పుడు పలకరించడం అవనండి, అలాగే వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ సంక్షేమ పథకాల మీద కార్యక్రమాల మీద వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ అవనండి, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడాను ఏ విధంగా అభివృద్ధి అనేది చూపించాలో, ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి పథకం అవనియండి, అలాగే ఆరోగ్యశ్రీ అవనియండి, ప్రతి సంక్షేమ పథకము, ఇళ్ల స్థలాలు, మరి పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడాను మరి ఏర్పాట్లు చేసిన జగనన్నని ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఇలాగా 2024 సంవత్సరంలో కూడా 175కి 175 సీట్లు రప్పించుకునే మరి యోచనలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు మేమందరం కూడా మరి జగనన్నకి తోడుగా నీడగా ఎప్పుడు కూడా ఉంటాము. ముఖ్యంగా మహిళలకి ఏదైతే మహిళా సాధికారత 50% రిజర్వేషన్ అనేది చెప్పడమే కాకుండా ఒక నామినేటెడ్ పోస్టులు అవనియండి, అలాగే ఎలక్షన్స్ అవనియండి, అన్నిట్లో కూడాను మహిళలకి 50% చూపించిన జగనన్నకి మహిళా విభాగం, ముఖ్యంగా మా మహిళా విభాగం అనండి, మహిళలందరూ కూడాను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. రేపు జరిగే ఏలూరు సభకి ప్రతి ఒక్కళ్ళు కూడాను హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాల అమ్మవారి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ నిర్మాణకర్త భవినశెట్టి మురళీకృష్ణ కోరారు. అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భవినశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారు స్వర్ణవర్ణ అలంకరణతో రజిత అలంకరణలో భక్తులు దర్శనమిస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రంగ, ఎర్ర నాగేశ్వరరావు, దువ్వ రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ ప్రారంభించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. టెక్నాలజీ పరంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ గంగాధర్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. And so today's I think training class ICT simulation. ICT we know very well technology is like two sides. Elaga
ఒక షార్ప్ నైఫ్ లాగా యూజ్ అవుతుంది మనకి ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే. ఒకవైపు దాన్ని ఫ్రూట్ పెట్టి చూస్తే ఆ స్టూడెంట్స్ ఇన్ బోత్ సైడ్స్ దే ఆర్ యూజింగ్, రెండు వైపులా యూజ్ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా లేదు? మనం ఉన్నప్పుడు ఫ్రూట్ కట్ చేసే నైఫ్ లాగా ఉంటున్నారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్ ఇట్ మే బి. మోస్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వాటి మీద బేస్ కాదు కాబట్టి, దాన్ని బేస్ చేసుకునే ఈ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి, మరి దాన్ని ఉద్దేశించి అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, తద్వారా ఆ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు మనం ఏ రకంగా వాళ్ళకి మనం సబ్జెక్ట్ వివిధ అంశాలు ఆల్రెడీ మనకు టీఆర్పీస్ ఉన్నారు, ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి 3 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాల్లో, ఎందుకంటే విద్యార్థులకి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అనేవి స్కోరింగ్ సబ్జెక్ట్స్. వీటిలో కనుక మనం ప్రావీణ్యాన్ని సంపాదించి సబ్జెక్ట్ పరంగా ఆ సంపాదించినటువంటి ప్రావీణ్యాన్ని విద్యార్థులకు మనకు అందించగలిగినట్టయితే, అందించినటువంటి ఆ సబ్జెక్టు ఆ కంటెంట్ విద్యార్థులు దాన్ని ఎంతవరకు అయితే ఇంజెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందో, తద్వారా ఆ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగి వాడు ఎగ్జామ్లో చక్కగా ఈజీగా ఆ ఎగ్జామ్ని ఓవర్కమ్ చేసి చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు సాధించడానికి మరి చక్కటి వేదిక ఇది. తనువు చాలించిన స్నేహితులను తలుచుకుంటూ ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 11 బ్రోచర్ ను డిఎస్పీ ఆవిష్కరించారు. ఏలూరులోని ఫ్యూచర్ ఇండియా అకాడమీలో గ్రూప్ 2 విద్యార్థుల మధ్య జరిగిన ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ, స్నేహితులకు గుర్తుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ బాబు, ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఫౌండర్ సతీష్, సావిత్రి సరెల్లా, స్నేహాంజలి ఆర్గనైజర్ ఉలింగల చందు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ ఇండియా ఫెస్టివల్ చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దానికి చదువు గురించి కావచ్చు, క్రీడల గురించి కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. యాక్చువల్గా నేను ఇప్పుడు సతీష్ గారు కావచ్చు, లేకపోతే ఆయన మహమ్మద్ గారు, హుస్సేన్ గారు, ఆయన చెప్పాడు 1 month దుబాయ్లో పనిచేస్తారు. 1 month ఇలాంటి అంటే రిలాక్స్ కాకుండా డిస్టాన్స్ తీసుకోకుండా ఇలాంటి సమాజానికి ప్రజలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా వ్యక్తిగతంగా అంటే ఎవరైనా మనం ఒక రోజు పనిచేస్తే లేకపోతే ఒక నెల పనిచేస్తే మనం ఏమనుకుంటాము, మనం డిస్టాన్స్ తీసుకోవాలనుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, స్నేహితులతో చేసుకుంటే మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెడదామని స్టార్ట్ చేస్తాము. రెడ్డి మా స్నేహితుడు, నేను, తర్వాత మహేష్, అలా మా టీం ఉండే మేమందరం ఒక మాట అనుకొని కొంత మనీ వేసుకొని ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. అలాగా నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దామని చెప్పి ఇంకా మిగిలిన కొంతమంది ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ సంవత్సరం వరకు గుర్తు చేసుకుంటున్నారు, కానీ తర్వాత దానికి సంబంధించి ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. మనం మెమోరియల్ కింద వాళ్ళందరినీ కూడా ఫోటో అది పెట్టుకొని ఒకరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈ టోర్నమెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది 11th సీజన్. మాకు లాస్ట్ ఇయర్ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందినవి. ఈ సంవత్సరం కూడా మాకు ఫ్యూచర్ ఇండియా ద్వారా సపోర్ట్ చేస్తామన్నారు, అందుకని టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వరకు వేసే రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్డు సెంటర్ నుండి మార్కెట్ యార్డు వరకు కొత్తగా వేస్తున్న రోడ్డు అత్యంత నాణ్యతతో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిలి రాజు, డి రామకృష్ణ పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాం. అదేంటంటే బుట్టాయిడు రోడ్డు నుంచి అటు మార్కెట్ యార్డు వరకు కొత్తగా 1,70 లక్షలు పెట్టి నిర్మాణం చేస్తున్నారు. అది అభినందనీయమే. కానీ గతంలో గోతులుగా ఉన్నప్పుడు ఆ గోతుల్లో మున్సిపల్ మట్టిని వేశారు. ఆ మట్టిని శుభ్రంగా తీసివేసి
అప్పుడు రోడ్డు నిర్మాణం చేపడితే రోడ్డు పటిష్టంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేశాం. అదేవిధంగా బుట్టాడు రోడ్లో మొక్కలమ్మే ప్రాంతంలో రోడ్డు మధ్యన వాటర్ పైపు లీక్ అయ్యి రోడ్డు మొత్తం తడిసిపోతుంది, పొగలు ఆరిపోతుంది. దాన్ని రిపేర్ చేయకుండా రోడ్డు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ రోడ్డును తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వెంటనే దాన్ని కూడా రిపేర్ చేయాలని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో మేము ఇచ్చాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు వాటర్ పైప్ లైన్ బిగించారు కానీ కలెక్షన్ ఇవ్వలేదు. కలెక్షన్ ఇవ్వక చాలామంది నిర్మాణాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుంది. వారికి మంచినీళ్ళు కూడా లేవు కనుక వెంటనే ఆ కలెక్షన్ ఇచ్చి వారికి మంచినీళ్ళు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.